ఫ్రెండ్స్ ఇతను బిర్యానీ తినడానికి వచ్చి అమ్మ ఒక బిర్యానీ ఇవ్వండి అని అడుగుతాడు. ఈమె ఒక బిర్యానీ ఇస్తుంది. అలానే తినుకుంటూ ఎంత అని అడుగుతాడు. 150 అని ఈమె అంటుంది. 150 2 సంవత్సరాల కింద వస్తే 100 రూపాయలే అమ్మావు కదా, ఇప్పుడేంటి ఇలా అని అడుగుతాడు. సార్ మీ శాలరీ 2 years నుంచి ఇంక్రీజ్ అవ్వలేదా? అలానే నేను కూడా 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాము అని ఈమె అంటుంది. ఇతను అంటాడు అవన్నీ జాబ్ లోనే ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని ఇతను అంటాడు. అంతలోనే ఒక ఫోన్ వస్తుంది. మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. స్పానిష్ భాషలో 50 కోట్ల డీల్ ఉంటుంది, కానీ ఇతనికి స్పానిష్ భాషే రాదు. అప్పుడు ఈమె అంటుంది సార్ నన్ను స్పానిష్ భాష మాట్లాడుతా ఇవ్వండి అని ఆ డీల్ ని ఓకే చేస్తుంది. తర్వాత ఇతను అంటాడు ఇంత టాలెంట్ గా ఉండి, ఇంత ఎడ్యుకేటెడ్ గా ఉండి ఇలా బిర్యానీ అమ్ముతున్నావేంటి అని ఇతను అడుగుతాడు. స్పానిష్ భాషలో కోర్సు చేసి కంప్లీట్ చేసేసరికి మా నాన్న అప్పుడే చనిపోయారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇలా అయ్యాను సార్ అని ఈమె అంటుంది. ఇతను అంటాడు మా కంపెనీలో ఒక ట్రాన్స్లేటర్ గా ఉండు అని జాబ్ ఇస్తాడు. ఇక్కడ నా ప్రకారంగా ఇతను గొప్ప కాదు, ఈమె గొప్ప. ఎలానో కింద కామెంట్ చేయండి. అలానే నాన్న అంటే ఎంతమందికి ఇష్టమో ఐ లవ్ యూ నాన్న అని